తరువాత నాయకులు పాలెంలో పిలిచి జనులకు ఇలాగే ఆజ్ఞాపించింది. మీరు మీ దేవుడని యెహోవా నిబంధన మందసము యాజకులైన లేవీయులు మోసుకుని పోవటం చూసినప్పుడు మీరు స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మీకున్న దానికి దాదాపు 2000 మూరల ఎడముండవలను. మీరు వేల త్రోవ మీరంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవాలని గనుక మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడని జనులకు ఆజ్ఞ ఇచ్చును. మీరు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడిచింది. సన్నిధిని మాతో ఉంచండి. మా మంచి సింహాసనాన్ని మాతో మాట్లాడండి. జీవాహారాన్ని విడిచిపెట్టించండి. దేవుని పండుగ తీసుకునే మాకు ఇస్రాయేలు ఐగుప్తు దాసులైన తర్వాత వాళ్ళు మోయాబు మైదానం దగ్గరికి వచ్చారు. మోయాబు మైదానం. ఆ మోయాబు మైదానం దగ్గర ఒక నది ఉంది, యోర్దాను నది. ఏముంది? ఆ యోర్దాను దాటితే స్వాస్థ్యంలో ప్రవేశిస్తారు. అంటే యోర్దాను దాటాలి. ఆ తర్వాత వాళ్ళు 12 రాళ్ళు తీసి అప్పగా పెట్టి నిబంధన చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు మరి ఎరుకో దగ్గరికి రావాలి, ఎరుకోని ఎదుర్కోవాలి. ఆ తర్వాత మరి గిల్గాల్ దగ్గరకు వచ్చి సున్నతి చేయబడాలి. గోప్యానికి చర్మం తీసివేయాలి. అంటే ఐగుప్తులో చూసిన ఆ నిందను తొలగించుకోవాలి. ఆ తర్వాత ఆ మైదానంలో వాళ్ళు పస్కాని ఆచరించాలి. పస్కా ఎప్పుడైతే ఆచరిస్తారో అప్పుడు మన్నా మాపబడుతుంది. ఆకాశం నుంచి మన్నా కురవు. అంటే స్వాస్థ్యంలో భూభాగంలో ఉన్న ఆహారాన్ని వాడు భుజించాలి. ఇది నిబంధన. అయితే మోయాబు మైదానంలోనికి వచ్చిన తర్వాత మోషే చేసిన పొరపాటు పని ఏంటంటే, నీవు బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే బండను కొడతాడు. ఆ కొట్టిన కారణంగా నీరైతే ప్రాబ్లం చేస్తాడు దేవుడు. ఇజ్రాయెల్ దాహం తీరుస్తాడు. అయితే మోషేని పిలిచి, మోషే నువ్వు చేసిన పని ఏంటి? నేను మాట్లాడమన్నాను. మాట్లాడడం అనేది ప్రార్థన సహకరిస్తుంది కాబట్టి అది చేయకుండా నువ్వేం చేసావంటే నా తల మీద కొట్టావు. కాబట్టి నీవు వాగ్దాన దేశంలో అడుగు పెట్టవు. దూరం నుంచి వాగ్దాన దేశాన్ని చూస్తావు, కానీ వాగ్దాన దేశంలో ఇంటికి వచ్చి అడుగు పెట్టవు అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. అయితే సుమారుగా 30 లక్షల మంది కాల్ బలము ఐగుప్తు దాసు నుంచి విడిపించబడిన తర్వాత, దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసిన తర్వాత వాళ్ళు ప్రయాణమై వస్తా ఉన్న సమయంలో వారి ఔద్ధేయతలను బట్టి, వాడు సరిగిన విధానాన్ని బట్టి, ముడిగిన విధానాన్ని బట్టి, వాడు చేసిన పాపాన్ని బట్టి ఆ తరం మొత్తం కూడాను ఆకుల వల్లే రాలిపోయారు అరణ్యంలో. చివరిగా మిగిలిన తరం ఏంటంటే 2వ తరం. ఈ 2వ తరంలో ఉన్నవాళ్ళు ఎవరంటే యెహోషువ, కాలేబు. వీళ్ళు సుమారుగా 19-20 సంవత్సరాల వయసు ఉంటుంది. అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళందరూ కూడాను రాలిపోయారు, చనిపోయారు. అంటే దేవుని యొక్క కట్టడలు, న్యాయ విధులు, శాసనములు ఎంత కఠినంగా ఉంటాయో, దేవుడు పరిశుద్ధుడై ఉండులాగున మనం కూడాను పరిశుద్ధులై ఉండాలని చెప్పనని, ఆయన నిబంధనలో ఉండాలని, ఆయన కట్టడలో ఉండాలని చెప్పనని దేవుని యొక్క ఉద్దేశమైంది. అది మీరించడం వలన, కొనుగడం వలన, చనుకోవడం వలన, మోషే మీద తిరగబోటు చేయడం వలన, నీటి కోసము, ఆహారం కోసము, మాంసం కోసము ఐగుప్తుని జ్ఞాపకం చేసుకోవడం వలన ఏమైంది? అక్కడ పరిస్థితి రాలిపోయారంట. అందరూ రాలిపోయారు. తరువాత 2వ తరంలో వీళ్ళకి మరి మోషే ఏం చేశాడంటే, మోయాబు మైదానంలో 2వసారి నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవి కాండమును బోధించాడు. 2వసారి. ఎప్పుడు? ఆ తరం పోయారు. 2వ తరంలో ఉన్న వాళ్ళు ఎవరెవరు? యెహోషువ, కాలేబు. వారికి
రెండవసారి బోధించాడు. దీన్ని ద్వితీయోపదేశ కాండం అని అంటారు. రెండవసారి బోధించిన కారణంగా అక్కడ ద్వితీయోపదేశ కాండం అని వచ్చింది. అంటే మొట్టమొదటిసారిగా రాయిపోయిన వాళ్ళకి బోధించాడు. వాళ్ళ దగ్గర నుంచి తర్వాత జనరేషన్కి ఆ యొక్క కాండాల గురించి ట్రాన్స్ఫర్ కాలేదు. వాళ్ళు చనిపోయారు కాబట్టి వీళ్ళకు కూడాను దేవుని యొక్క నిబంధనలు కట్టడాలు తెలవాలని చెప్పనని ఏం చేశాడంటే మళ్ళీ రెండోసారి బోధించాడు. ఎవరు? మోషే. బోధించడాన్ని ద్వితీయోపదేశ కాండం రెండోసారి బోధించడం అంటారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ కిందకి తిరిగి రాలేదు. మోషే యొక్క శరీరంగా ఉండి ఉంటే, అక్కడ బాధ పెట్టి ఉండి ఉంటే ఆ యొక్క సమాధిని కూడా పూజించుండే వాళ్ళు. అందుకని దాన్ని మర్మగర్భంగా ఎక్కడందో తెలవని దాచివేశాడు. అది విషయం. నెబు పర్వతం. నెబు పర్వతం మీదకి వెళ్ళాడు దేవుడితో మాట్లాడడానికి. నువ్వు రా నాతో మాట్లాడడానికి అన్నాడు. పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. ఆ తర్వాత నాయకత్వ బాధ్యతలు యెహోషువకి అప్పచెప్పండి. యెహోషువ గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. ఇది పరిశుద్ధ గ్రంథములో మరి సుమారుగా 24 అధ్యాయాలు వ్రాయబడి ఉంటాయి. అధ్యాయాలు ఒక వ్యక్తి పేరు మీద ఒక గ్రంథం వ్రాయబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం గ్రంథమని వ్రాయలేదు. ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాక్ గ్రంథమని వ్రాయబడలేదు. యాకోబు ఉన్నాడు, యాకోబు గ్రంథమని వ్రాయబడలేదు. కానీ యెహోషువ పేరు మీద గ్రంథాన్ని వ్రాయబడడం అనేది అది యెహోషువకి ఉన్న దేవుని సన్నిధిలో ఆ నమ్మకత్వం, ఆ తలాంతులు ఆయన సన్నిధిలో వాడబడిన దాన్ని బట్టి రాసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోగలం. ఈ 24 అధ్యాయాలలో మొట్టమొదట 5 అధ్యాయాలు దేవుని బిడ్డలైన వారు సిద్ధపాటు ఏ విధంగా కలిగి ఉండాలో, యెహోషువ ఏ విధంగా కలిగి ఉండాలో దాని గురించి వ్రాయబడి ఉన్నది. తర్వాత 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు, 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఇది దేన్ని తెలియజేస్తుందంటే సుమారుగా 10 మంది రాజుల మీద యుద్ధం చేశాడు యెహోషువ. దాని మీద ఓడిపోయాడు. కారణం ఏంటంటే ఆకాను వలన. ఆకాను ఏం చేశాడంటే ఏం చేశాడు? ఎరికో మీద జయాన్ని పొందినప్పుడు అక్కడ సీనార వస్త్రము, వెండి కమ్మ, బంగారు కమ్మ తీసుకొచ్చి గుడారంలో దాచాడు. దాచిన కారణాన్ని బట్టి హాయి మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఓడిపోయారు. హాయి చిన్న పట్టణం, అంత పెద్ద భయంకరమైన పునాదులు కలిగిన పురాతనమైన పట్టణం ఎరుకో మీద దేవుడికి విజయాన్ని ఇస్తే అక్కడ మీరు చేసింది ఏంటంటే మందసం మోసారు, గోడ ఊదారు, కేకలు వేశారు. దెబ్బకి 2 రథాలు పక్క పక్కన వెళ్తా ఉంటాయి. ఆ యొక్క ఎరుకో గోడ మీద అంత పెద్ద పటిష్టమైన కట్టడము మేక మేడలో కూలిపోయింది. అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవుడిచ్చే విజయం. హల్లెలూయా. అంత విజయం ఇచ్చిన దేవుడు హాయి దగ్గరికి వచ్చి ఓడిపోయారు. కారణం ఏంటంటే పెట్టుకొని వెళ్తున్నారు. ఏం పెట్టుకొని వెళ్తున్నారు? ఇంటి సినిమాలు, సీరియళ్ళు, బుద్ధి మాటలు, అశ్లీలమైన శరీర కార్యాలు ఇవన్నీ కొన్ని యుద్ధానికి వెళ్తే దేవుడు ఏ విధంగా విజయాన్ని ఇస్తాడు? ఆకాను ఏం చేశాడు? ఆకాను సీనారు వస్త్రం మీద ఆశపడ్డాడు, బంగారం మీద ఆశపడ్డాడు, వెండి మీద ఆశపడ్డాడు. ఆ తర్వాత పాపపు వస్తువులు. ఎక్కువ దేనికి సాదృశ్యంగా ఉంది? పాపానికి సాదృశ్యంగా ఉంది. పాపగ్రస్తమైన, శాపగ్రస్తమైన ఆ ప్రాంతం నుంచి వాటిని ఏ విధంగా దుర్మించి నీ దగ్గర పెట్టుకుంటావు? మనం వెలుగు సంబంధమైన మనకు చీకటి సంబంధమైన వాటితో ఏం సాంగత్యము? వెలుగుకు ఏమి సాంగత్యము? దేవుడి బిడ్డలకు అన్యులతో ఏమి సాంగత్యము? దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ ఏడుస్తా ఉన్నాడు, 2 కాళ్ళ మధ్య తల ఏడుస్తా ఉన్నాడు, గొని పట్టుకట్టుకున్నాడు, కూలిపోస్తున్నాడు, ఏడుస్తా ఉన్నాడు. ప్రభా ఏంటి ఈ అవమానం? దేవుని బిడ్డకి అవమానం వచ్చి ఏడుస్తా అంటే యెహోషువ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఓడిపోయాం కదా అన్నాడు. ఓడిపోవడానికి కారణం నువ్వు వెతుకు. ఎవరు దానికి కారణము? కనుక్కో, అప్పుడు నేను విజయాన్ని ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. ఎవరని సమాజంలో కూర్చున్నప్పుడు ఎవరు చెప్పారు? ఆకాన్ని చెప్పాడు, నేను కూర్చున్నాను అన్నాడు. ఆకాను కుటుంబాన్ని, పశువులని, ఆవులని మొత్తాన్ని ఒకసారి తీసుకొచ్చి కుప్పగా పెట్టి కాల్చి పడేసి రాళ్ళతో కప్పి పెట్టారు. పాపానికి కప్పి పెట్టారు. అప్పుడు హాయిని వెళ్తే దేవుడు నిర్లక్ష్యమైన విజయాన్ని ఇచ్చాడు. సుమారుగా 10 మంది రాజులని జయించడానికి యెహోషువకి. ఇదంతా ఎక్కడ జరిగింది? 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు.
13వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు తన పితరులైన ఇశ్రాయేలీయులు వారికి స్వాస్థ్యంగా వచ్చిన ఆ కానాను దేశాన్ని పంపకాలు 12 గోత్రాలకు ఎక్కడెక్కడ ఏం పంచాలనేది దేవుని యొక్క నిబంధనను బట్టి పంచడం జరిగింది. 23వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం 2 అధ్యాయాలలో యెహోషువ 110 సంవత్సరాల వయసుకి వచ్చేసాడు, వృద్ధాప్యంలో వచ్చేసింది. ఇప్పుడు అంటున్నాడు, అబ్బాయి మీరు ఎవరిని సేవిస్తారు, ఏం చేస్తారు నాకైతే తెలియదు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించాను. నిబంధన నా పూర్ణ హృదయంతో నా పూర్ణ మనసుతో నేను యెహోవాని సేవించాను. ఆయన నిబంధన. మనం అలాంటి మంచి తీర్మానం కూడా మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చిన్న మాటలు రెండు చెప్పేసి నేను ఇది చాలా పెద్ద వర్తమానము. ప్రారంభిస్తే మంచినీళ్ళు కూడా తాకుండా సాయంత్రం గంట సార్లు చెప్పగలను. దేవుడు ఇంత మాతృను నా హృదయంలో దాచిపెట్టేశారు. ఇట్లా వీళ్ళు మందసం మొత్తం ఎక్కడికి వచ్చారు? యోర్దాను నది దగ్గరికి వచ్చారు. యోర్దాను నది సుమారుగా వెడల్పు 12 కిలోమీటర్లు. ఇది 1.5 రోజులు వరదలు వస్తాయి. ఆ వరదల కాలంలో పుణ్యం ప్రవహిస్తూ ఉంటుంది. దాటం అంత ఈజీ కాదు. మందసం మోసుకుంటా యాజకులు వెళ్ళాలి. వెడల్పు 12 కిలోమీటర్లు. ఇది 1.5 రోజులు వరదలు వస్తాయి. ఆ వరదల కాలంలో పుణ్యం ప్రవహిస్తూ ఉంటుంది. దాటం అంత ఈజీ కాదు. మందసం మోసుకుంటా యాజకులు వెళ్ళాలి. ఏ విధంగా దాటగలరు? మోషే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. అలా కాదు. మోషే కర్రను చాపినప్పుడు ఎర్ర సముద్రం పాయగా చేయబడింది. ఆరిన నేల మీద తన సుజమైన ఇజ్రాయేలు నడిచారు. ఆ రీతిగా నువ్వు మందసాన్ని మోస్తూ దాని మీద అడుగు పెట్టినప్పుడు పాయలు వచ్చాయి. హల్లెలూయా. దేవుని పెట్టలేని వారికి అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తం సాధ్యమే. సాధ్యపరచగలిగిన దేవుడు మనకు తోడుగా ఉండగా. ఇప్పుడు ఈ యొక్క యోర్దాను నది దేనికి సాదృశ్యంగా ఉందంటే శరీరానికి సాదృశ్యంగా ఉంది. శరీరానికి కలిగిన నీవు, శరీర ఇచ్చలు కలిగిన నీవు, శరీర కార్యాలు కలిగిన నీవు ఇంకా నువ్వు శరీరంలో జీవిస్తావంటే నీ జీవితంలో దేవుని కార్యాలు చేయలేదు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. త్వరగా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చదవాలి. ఒకరొక వచనం. ఆత్మానుసారమైన మనస్సు సమాధానమై ఉన్నది. ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి ఏ విధంగా ఉంది? విరోధంగా. నువ్వు శరీరం కలిగి ఉండి, శరీరానుసారమైన మనసు కలిగి ఉండి, శరీరాన్ని నీలో పెట్టుకొని సినిమాలు చూస్తా, ముసలి ముచ్చట్లు చెప్పుకుంటా, చిట్టుపాట్లు కడతా, గుడ్డిలకు మారుస్తా, భయంకరమైన దుర్గంధంలో జీవిస్తాను. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏ విధంగా కార్యం చేయగలడు? ఏ విధంగా నీ ప్రార్థన జవాబును అనుగ్రహించగలడు? శరీరానుసారమైన మనసు మృతము, ఆత్మానుసారమైన నిత్య జీవము. అయితే నువ్వు జీవించాలంటే ఆత్మానుసారమైన మనసుతో శరీరానుసారమైన మంచి మనసును చంపితే జీవిస్తావు. హల్లెలూయా. అందుకనే శరీరాకారంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన శరీరాన్ని, పాప శరీరాన్ని శిలువలో ఏం చేశాడు? వధించాడు. శరీరానికి సిలువ వేశాడు. ఎప్పుడైతే సిలువ వేశాడో దేవుని యొక్క ఆత్మ ఛానల్లో ఇప్పుడు నీవు నీ శరీరాన్ని సిలువ వేస్తే అప్పుడు ఆత్మ అయిన దేవుడు నీ శరీరంలోకి వచ్చి నీలో ఉండి నీకు మొత్తం సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ యోహాను దేనికి సాదృశ్యంగా ఉంది? శరీరానికి సాదృశ్యంగా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14 నుంచి త్వరగా ఇంకా కింద రండి. నడుచుకోండి, అప్పుడు మీరు శరీరం నెరవేర్చరా? శరీరము ఆత్మకును కిందకి వచ్చాయి. శరీర కార్యములు శరీర కార్యములు. గలతీయులకు రాసిన పత్రిక శరీర కార్యములు అన్నవి అవి ఏమనగా బాగా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తము, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, వేషములు, కలహము, మత్సరమును,
క్రోధమును, కక్షలు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, వాటితో కూడిన ఆటపాటలు మొదలైనవి కూర్చి నేను మనకు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని. అంటే ఏంటి చేస్తామంటే దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటారు పరిశుద్ధ గ్రంథము. ఇవన్నీ నీ మనసులో పెట్టుకొని దుర్గంధాన్ని పెట్టుకొని టీవీలు చూస్తా, సినిమాలు చూస్తా, సీరియల్ చూస్తా, నీ లోకానుసారంగా జీవిస్తా, శరీరాన్ని కలిగి ఉండి నీ శరీరాన్ని సిలువ వేయకుండా, నువ్వు సిలువ వైపు చూడకుండా, ఉదయకాలం ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, నీ యొక్క శరీరాన్ని నలగొట్టుకోకుండా, ఆత్మ సంబంధమైన దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించకుండా, ఆత్మ సంబంధమైన దేవుని హృదయంలోనికి ఆహ్వానించకుండా, ఇష్టానుసారంగా శరీరానుసారంగా ఈ 12 రకాల అపవిత్రలు నీలో పెట్టుకొని ఉంటే నువ్వు ఏ విధంగా దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతావు? అనారోగ్యమైన యోగ్ధాన్ని కట్టొస్తుంది, ఇరుకులైన యోగ్ధాన్ని కట్టొస్తుంది, ఆర్థికపరమైన ఇబ్బందులైన యోగ్ధాన్ని కట్టొస్తుంది, సమస్యలని యోగ్ధాన్ని కట్టొస్తుంది, పిల్లలు ఉద్యోగాలు లేని యోగ్ధాన్ని కట్టొస్తుంది, కుటుంబంలో సమస్యలని యోగ్ధాన్ని కట్టొస్తుంది, నీ భార్య నీతో అసలు ఏ మాత్రం కూడా సహకరించని యోగ్ధాన్ని కట్టొస్తుంది. ఇన్ని యోగ్ధాన్ని అడ్డులో పెట్టుకొని నువ్వు వాగ్దాన భూమిలోకి నువ్వు ప్రవేశించాలని ఏ విధంగా ప్రవేశించగలవు? ఏం చేయాలి? నీ శరీరాన్ని ఫస్ట్ సిలువ వేయాలి, సిలువ వేయాలి. అప్పుడు సిలువ వేయబడిన తర్వాత నీలోనికి ఎవరు వస్తారు? చేసిన కారణం కూడా మందసాన్ని మోస్తా ఉన్నారు. మోస్తా అడుగెట్ట పెట్టారు. 12 కిలోమీటర్ల వెడల్పున్న యోర్దాను నది ఒకసారిగా పాయింది. 6 నెలల మీద నడిచారు. మందసంతో నడుచుకుంటే ఎక్కడ వచ్చారు? శ్వాసంలో ప్రవేశించారు. వారికి కేవలం శ్వాసమే ఇచ్చాడు దేవుడు. నీకు శరీర కార్యములు జయించిన ఎడల, శరీరాన్ని జయించిన ఎడల నీకు దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నిత్య రాజ్యం, నిత్య జీవం, పరలోకం. వీరికైతే కానాను దేశమే, మనకైతే ఇప్పుడు చూడండి, ఒకవైపు మందసం ఉంది, ఒకవైపు బలిపీఠం ఉంది, మధ్యలో సిలువ ఉంది. బలిపీఠం దగ్గర కూర్చున్న నువ్వు ఎటువైపు చూడాలి? సిలువ వైపు చూడాలి. మందసం వైపు కూర్చున్న నువ్వు సిలువ వైపు చూస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? స్వాస్థ్యంలోనే ఉంటావు, కానాను దేశంలోనే ఉంటావు, దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉంటావు. కానీ నువ్వు బలిపీఠం దగ్గర ఉండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తా ఒక్కసారి సిలువ వైపు చూస్తే దేవుడు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా నిన్ను చేస్తాను. వాళ్ళకైతే స్వాస్థ్యముగా పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడు. మనకైతే నిత్య రాజ్యము, నిత్య జీవము, యుగములు సంతోషంతో జీవించు. మనకి సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. యేసు ప్రభు వారి నీతి సూర్యుడే మా ఫలమైన ఉద్దేశం. ఇక్కడ ఏం చేస్తున్నారు మనోళ్ళు? బంగారు ముక్కులు పెట్టుకొని అక్కడ కదా బంగారు బిగులు మెరుస్తుంది. సో బంగారం 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 అందులో లేదు. బంగారం రేటు 100 రూపాయలు తగ్గిందంటే పెట్టుకొని బంగారం అవసరం. ఉద్యోగం చేస్తున్నాం, ఏమన్నా ఉంగరాలు ఉండే, మెడలో కూర్చొని ఉండే, నశించును వెండి బంగారములు దేవదేవుని అది విలువైన వజ్రాలు కానీ పోవాలే కానీ మోతులు ఇక్కడ వస్తానే ఇక్కడ 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 జమ చేస్తేనే తట్టుకోడు. కోట్లో కావండేది అనుసూయను సరుకులు వస్తున్నప్పుడు కొసులు పెట్టమంటే అని పెట్టేది. విద్యనాలా ఈ పానకం తినాలి అర్థం కాక బయట పడించాలి. దేవుడు ఏమంటాడంటే నీ కొరకు పరలోకంలో
మంచి జీవంలో శ్వాసంలో బంగారు వీధి తీసి పెట్టాను. రంగం నడుస్తుంది. బంగారు ఎక్కడ పడినారు ఇప్పుడు ఆనందంగా ఉంటుంది. ప్రాణం తీరా చూస్తే రాత్రి కొన్ని నిలబడతారు. బ్యాంక్ మేనేజర్ అంట, బ్యాంకులో మేనేజర్ కదా నువ్వు, ఎంతో మంది బంగారం పెడతా ఉంటారు కదా, తీసుకొచ్చిస్తే పెళ్లికి తెలిసిన వెళ్తా ఉంటాను. మీ ఆడిటింగ్ వచ్చాడు చాలా మంది. అప్పుడు అందరూ గొడవ పడి ఉంటాడు మేనేజర్. తీసుకెళ్ళి ఇచ్చాడు. పోయింది, కరెంట్ పోయింది, దొంగ తీసుకొస్తున్నాయి. ఆ తర్వాత ఈడెళ్ళి కంప్లైంట్ చేశాడు. వచ్చి మొత్తం చెక్ చేస్తే బంగారం లేదు, ఎక్కడ లాక్ లేదు. ఏమైందంటే మా ఆవిడ ఇచ్చాను ఉద్యోగం దృష్టి నశించును వెండి బంగారములు చెప్పండి విలువైనది స్థిరమైనది యేసునాథుని పవరమే నీతో పోర్చుటకు సర్వేశన ఎవరు గారు ప్రకాశ అమూల్యమైన మాటలు మాట్లాడు. విభజన వాటిలో ఉన్న ప్రాముఖ్యతను తెలియజేశారు. అంతేకాదు ప్రారంభంలో ప్రభా యోగాన్ దగ్గరికి పిలిచారు. అక్కడ మీకు ఇచ్చిన విషయానికి మా జీవితాల్లో ఎదురయ్యే యోగాన్ ప్రభా అనారోగ్య పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, బాధలు, ప్రభా ఆర్థికపరమైన ఇబ్బందులు, వీటన్నిటి నుంచి ప్రభా మేము ముందుకు సాగాలంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రభా 15వ వచనంలో రాయబడిన ప్రకారం ఆ 12 రకాల దుర్గంధాలు మా శరీరానికి బయటకు పోవాలి. అంటే ఈ శరీరాన్ని సులువేయాలి. అప్పుడు మీరు మాలో ఆత్మైన దేవుడిగా ఉండి ఈ భార్య లోకంలో పలిసి ద్రాక్షారాలు ఉంటుంది. ఈ బిడ్డలు భోజనం పోల్సిన పక్షాన్ని ఒలివి మొక్కల వలె ఉంటారు. వారు చేయనుదంతయు సఫలమగును. కారణము ఆత్మ సంబంధమైన కార్యాలు, ఆత్మానుసారమైన మనసు ఇచ్చే జీవము ఈ బిడ్డలకు దయచేయమని ఎత్తబడిన వాక్యం విని వారి హృదయాల్లో లోతైన కార్యాలు జరిగించమని తోడైన ఆమేన్.